ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, యేసుక్రీస్తు వందనం, యేసుక్రీస్తు వందనం, యేసుక్రీస్తు స్తోత్రం, యేసుక్రీస్తు స్తోత్రం, యేసుక్రీస్తు ఆరాధన. యేసుక్రీస్తు ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 22వ సామాన్య ఆదివారము మనకు చెప్పేటువంటి లేదా ఇచ్చేటువంటి ధ్యానాంశము, నీ యొక్క హృదయము ఎక్కడ ఉంది? నీ యొక్క హృదయము ద్వారా నీవు జీవిస్తున్నావా? నీ యొక్క హృదయము చెప్పినట్లు జీవిస్తున్నావా? అంటే హృదయము చెప్పినట్లే మనం జీవిస్తాం, కానీ హృదయము ఏం చెబుతుంది, మన యొక్క హృదయములో ఏముంది అని మనము ఆలోచించాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక కథ ఉంటుంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. అది అయితే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఒకడేమో నాస్తికుడు, అంటే దేవుడు ఉన్నాడు అని నమ్మనటువంటి వాడు, దేవుడు లేడు అనేటుకునేటువంటి వాడు. మరొకడేమో క్రీస్తు యొక్క బోధకుడు, సువార్థికుడు. అయితే ఇద్దరు కూడా స్నేహితులు. ఒకరేమో దేవుడిని నమ్ముతారు, మరొకరేమో దేవుడే లేడు అంటారు. ఇద్దరు కూడా స్నేహితులు. అయితే ఇద్దరు పని ఏంటంటే, నాస్తికుడేమో సబ్బులు తయారు చేస్తాడు, స్నానం చేసేటువంటి సబ్బులు తయారు చేసేటువంటి వ్యక్తి నాస్తికుడు. ఈ సువార్థికుడేమో సువార్తను బోధిస్తూ ఉంటాడు. అయితే వీళ్ళిద్దరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి ఒకరోజు నడుస్తూ ఉన్నారు. సాయంత్రం పూట ఒక వీధి గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఈ నాస్తికుడు అంటూ ఉన్నాడు, ఏంటంటే దేవుడు లేడు అని నిరూపించడానికి నీవు చెప్పేటువంటి సువార్త అంతా కూడా వ్యర్థము, వేస్ట్ అని చెప్పడానికి ఆ నాస్తికుడు ఈ యొక్క సువార్థికుడితో చెబుతూ ఉంటాడు. ఏమని? చూడండి, నువ్వు ఎన్నోసార్లు ఎంతో సువార్తను బోధిస్తూ ఉన్నావు, కానీ ప్రపంచంలో ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా దుర్మార్గమే ఏలుతూ ఉంది. ఒకరినొకరు చంపుకుంటూ ఉన్నారు, స్త్రీలను పిల్లలను హింసిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా స్వార్థము, అసూయ, అన్యాయము, అక్రమాలు ఇవే కనబడుతున్నాయి తప్ప నాకు ఎక్కడ మంచి కనబడట్లేదు. కాబట్టి నీవు ప్రకటించేటువంటి సువార్త వ్యర్థమేమో, వేస్ట్ ఏమో ఆలోచించుకొని నాస్తికుడు ఈ యొక్క సువార్థికుడితో చెబుతాడు. అప్పుడు సువార్థికుడు ఏం మాట్లాడు, నిశ్శబ్దముగా తను చెప్తా ఉంటాడు. కాబట్టి నేను ఒక్కసారి అంటా కదేమని, అనవసరముగా దుర్మార్గుల దగ్గర మనం ఏం చేయకూడదు, ఆర్గ్యుమెంట్లు పెట్టుకోకూడదు, తర్కించుకోకూడదు. వాడు నమ్ముతాడు, వాడు నిజముగా యేసు ప్రభు నమ్మడానికి వచ్చాడు అని మనకు తెలిసినప్పుడు మనము ఆయనకి ఏదైనా చెప్పొచ్చు. అదే యేసు ప్రభు కూడా అదే చేసేవాడు. ఎవరైనా సరే ఇప్పుడు అదే సువార్తలోకి వెళ్ళినప్పటికి మనకు తెలుస్తుంది. అయితే ఈ సువార్థికుడు నిశ్శబ్దముగా ఉంటూ అతని మాటలు వింటూ ఉన్నాడు, ఎందుకంటే అతను తన యొక్క స్నేహితుడు కాబట్టి. అలాగా వెళుతూ ఉండగా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక పిల్లోడు బురద గుంటలో ఆడుకుంటూ ఉన్నాడు. వర్షం వచ్చినప్పుడు ఆ మురికి నీటిలో ఆడుకుంటూ ఉంటే అది చూసి ఇతనికి సమయం వచ్చింది అనుకున్నాడు. నాకు కూడా సమయం వచ్చింది కదా, ఏదో విధముగా ఈ నాస్తికుడికి ఏదో చిన్న పాఠం చెప్పాలనుకున్నాడు. అనుకుని ఏం చేశాడంటే, నీవేమో సబ్బులు తయారు చేస్తూ ఉన్నావు, ఎన్నో సబ్బులు తయారు చేస్తూ ఉన్నావు, కానీ ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా మురికే ఉంది. ఉదాహరణ చూడు, ఆ పిల్లోడిని చూస్తే పిల్లోడు వాళ్ళంతా కూడా మురుగుగా ఉంది, బురదగా ఉంది. చూడు, నువ్వు చేసే సబ్బులు వృధా, వ్యర్థము అని చెప్పినప్పుడు ఈ నాస్తికుడు బాధపడతాడు. ఎందుకంటే అప్పుడు చెబుతాడు ఏమని, నేను చేసేటువంటి సబ్బులు వ్యర్థము కాదు, ఎందుకంటే నేను చేసినటువంటి సబ్బులు అతను ఎవరైనా సరే మనుషులు వాళ్ళు తీసుకువెళ్ళి వాళ్ళ ఒంటికి అప్లై చేస్తే అంటే రుద్దుకుంటే అప్పుడే వాళ్ళు శుభ్రం అవుతారు. కానీ మామూలుగా ఆ సబ్బులు నేను తయారు చేశాడు, వాడకపోతే నేనేం చేయను అని నాస్తికుడు చెబుతాడు. అప్పుడు సువార్థికుడు ఏమంటాడు, నేను అంతే బోధిస్తూ ఉన్నాను, బోధించినప్పుడు నా యొక్క బోధన, నా యొక్క దేవుని యొక్క వాక్కు ఎప్పుడైతే ఎదుటి మనిషి
తీసుకుని హృదయంలోకి తీసుకుని పాటిస్తాడో, ఏ విధముగా అయితే ఒక సబ్బును తీసుకుని ఒంటి మీద రుద్దితే శుభ్రపరుస్తారో, అదే విధముగా నా యొక్క వాక్కు కూడా అంతే. ఎవరైతే నా యొక్క వాక్యం, నేను బోధించేటువంటి దేవుని వాక్యని వాళ్ళు హృదయంలోకి తీసుకుని దాన్ని పాటిస్తారో వాళ్ళు ఖచ్చితంగా పరిశుద్ధులు అవుతారు, పరిశుభ్రపరచబడతారు, మారు మనసు పొందుతారు, దైవత్వములో వాళ్ళు ఉంటారు అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నాం, దాన్ని మన యొక్క జీవితాల్లో ఆచరిస్తున్నామా లేదా, దాన్ని మనం ఆచరిస్తున్నామా లేదా? ఈరోజు పట్టణాలు 3 కూడా మనల్ని అడుగుతున్నాయి, మీ యొక్క జీవితాల్లో దేవుని యొక్క వాక్కు ఎంత మార్పు తీసుకుని వచ్చింది? ఏ విధముగా నీవు మంచి అయ్యావు? నీవు దేవుని యొక్క వాక్యం వినలేనప్పుడు, దేవునిలోకి రాలేనప్పుడు నువ్వు ఎలాగున్నావు? దేవునిలోకి వచ్చిన తర్వాత నీవు ఎలాగున్నావో నీ యొక్క హృదయాన్ని పరిశీలించుకో. నీ యొక్క హృదయం ఎక్కడ ఉంది అని ఈరోజు దేవుని యొక్క వాక్యాలు మనందరినీ కూడా కోరుతూ ఉన్నాయి, అడుగుతూ ఉన్నాయి. అయితే ఈరోజు చదువుకున్నటువంటి సువార్త పట్టణం, సువిశేష పట్టణాన్ని చూస్తే మార్కు శుభవార్త 7వ అధ్యాయంలో మనం చూస్తే దేవుని యొక్క వాక్కు మనల్ని, మన జీవితాలను పవిత్రీకరించాలి, కానీ అది మనకేదో సంప్రదాయాలు ఆచారాలు పాటించేలాగా ఉండకూడదు. అందుకే చెబుతారు, ఏదో చిన్న ఉంటుంది ఏంటంటే, ఎప్పుడో ఒక సాధువు అతను ధ్యానం యోగా చేసుకుంటున్నప్పుడు, ఆ మౌన వ్రతం చేసుకుంటూ ఉన్నప్పుడు అంతమాన కూడా ఒక పిల్లి వచ్చి అతన్ని డిస్టర్బ్ చేస్తుందంట. అతను యోగా చేస్తూ ఉన్నాడు, తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఒక పిల్లి వచ్చి అటే చుట్టూ తిరుగుతూ ఉంటే అతను ఏం చేశాడంటే ఒక చైన్ తీసుకుని ఆ పిల్లిని ఆ ఎదురుగా కట్టేశాడు. ఎందుకంటే అక్కడ పోల్ ఉంది, ఒక స్తంభం ఉంది, ఆ స్తంభాన్ని కట్టేసి తాను తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అలాగా రోజు కూడా ఇంకా అతనికి ఏమైనా అతను డిస్టర్బ్ చేస్తుందని చెప్పేసి అతను దాన్ని ఆ కట్టడము తపస్సు చేసుకోవడం చేసుకున్నాడు. అతను చచ్చిపోయాడు. అతను చనిపోయిన తర్వాత తన శిష్యులు వచ్చారు. వాళ్ళు కూడా తపస్సు చేసుకున్నప్పుడు, అమ్మ మా గురువు గారు ఈ పిల్లిని కట్టేసేవాడు కదా, కాబట్టి మేము కూడా కట్టేయాలని వాళ్ళు కట్టేశారు. తర్వాత పిల్లి చచ్చిపోయింది. పిల్లి చచ్చిపోతే ఇంకో పిల్లిని తెచ్చుకుని ఆ పిల్లిని అక్కడ కట్టి తపస్సు చేయడం మొదలుపెట్టారు. అలా ఉంటాయి ఆచారాలు అంటే. అయితే ఈరోజు మనం విన్నటువంటి మార్కు శుభవార్త 7వ అధ్యాయంలో చూస్తే యెరూషలేము నుంచి వచ్చినటువంటి కొంతమంది, ఈయన గెనెసరెతు అనేటువంటి ఒక నదీ తీరంలో సువార్తను యేసు ప్రభు ప్రకటిస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో యెరూషలేము నుంచి కొంతమంది పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు వచ్చారు. ఎందుకంటే ఆయన ఏదైనా తప్పు చేస్తాడేమో, తప్పు మాట్లాడతాడేమో, పట్టుకుందాం, ఆయన్ని హింసిద్దాం, ఆయన్ని బంధిద్దామని వీళ్ళందరూ కూడా ఎప్పుడు వెంటాడుతూనే ఉన్నారనమాట. ఆ సమయంలో వాళ్ళు వచ్చి చూసినప్పటికీ ఒకరోజు భోజనం చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూశారు, ఏమని, యేసు ప్రభువు యొక్క శిష్యులు కొంతమంది, అందరూ కాదు కొంతమంది చేతులు కడుక్కోకుండానే వెళ్ళి భోజనం చేశారు. అది వీళ్ళు తప్పు పట్టుకోవడానికి ప్రయత్నం చేసి ఏం చెప్తా ఉన్నారు, యేసు వద్దకు వచ్చి పూర్వుల సంప్రదాయం ప్రకారము యూదులకు, ముఖ్యముగా పరిసయ్యులకు చేతులు కడుక్కొనక భుజించకుండా ఉండకూడదు. అటువంటి ఆచారము, భుజించే ఆచారం, చేతులు కడుక్కోకుండా భుజించే ఆచారం లేదు. కాబట్టి అంగటి నుంచి, అంటే మార్కెట్ నుంచి ఏ వస్తువు తెచ్చినా కూడా శుద్ధి చేయకుండా భుజించకూడదు. అట్లాగే పానపాత్రలు, కంచు పాత్రలు శుభ్రపరచవలేను. ఇప్పుడైతే ఏమొచ్చినాయి మనకి, డిస్పోజబుల్స్ అంటారు. డిస్పోజబుల్ అంటే ఉపయోగించి పక్కన తోసేయని. ఇప్పుడైతే అయితే మన కొన్ని 10 సంవత్సరాల క్రితం చూస్తే అరిటాకులు, విస్తరాకులు అనేవారు, అవి ఉండేవి. తర్వాత ఆర్టిఫిషియల్ విస్తరాకులు వచ్చినాయి. తర్వాత ఇప్పుడేమో రకరకాల ప్లేట్లు వచ్చినాయి. కాబట్టి మనం దాన్ని కడగం. భోజనం వడ్డించే వాళ్ళు కూడా ప్యాకెట్ తీసుకొస్తారు, ప్యాకెట్ అక్కడే ఓపెన్ చేసి ఒక్కొక్కటి ఇస్తూ ఉంటారు, పక్కనే ఒకళ్ళు భుజిస్తూ ఉంటారు. కానీ ఫ్యాక్టరీలో ఆ డిస్పోజబుల్స్ తయారు చేస్తున్నప్పుడు మన రాయుడు గారిని అడిగితే చూపిస్తారు, అక్కడ పెద్ద ఉంది నన్ను తణుకులో, అక్కడికి వెళితే నన్ను తీసుకెళ్ళాడు ఒకరోజు. వెళ్తే వాళ్ళు చేస్తూ ఉన్నారు, అక్కడ దుమ్ము ధూళి రకరకాలైనటువంటి బ్యాక్టీరియాలు, సూక్ష్మజీవులు అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అయితే ఆ ప్యాకింగ్ అవి వచ్చేసరికి ఎంతో అందంగా కనపడుతున్నాయి. కాబట్టి మనం ప్యాకింగ్ ఓపెన్ చేసిన వెంటనే ఇస్తే వెంటనే బిర్యానీయో రైసో దాంట్లో పెడతా ఉంటారు.
దాన్ని తినడం వల్ల కూడా జబ్బులు వస్తాయి, రోగాలు వస్తాయి. అయితే మనకి బాగా నేర్చుకున్నటువంటి గుణపాఠము కరోనా సమయంలో చేతులు ఎలా కడుక్కోవాలి, చేతులు ఎంతవరకు కడుక్కోవాలి, ఎన్ని సెకండ్లు కడుక్కోవాలని కొన్ని రూల్స్ టీవీలో వచ్చాయి. చాలామంది సెలబ్రిటీస్ వారు కూడా వాళ్ళ చేత కూడా ప్రభుత్వం చెప్పిస్తూ ఉండేది. అయితే ఈ యొక్క ఆచారాలు ఇప్పుడు చేతులు కడుక్కోవడము, కాళ్ళు కడుక్కోవడాలు, ప్లేట్లు కడుక్కోవడాలు అనేటువంటివి దేవుడు మనకు చెప్పలేదు. దేవుడు ఏంటంటే ఆచారం. ఇక్కడ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు చూస్తే ఏదైనా సరే మనము నచ్చలేనప్పుడు ఎదుటి వాళ్ళకి మనం మంచి చేసినా కూడా అది చెడుగానే కనబడుతుంది. మన మంచి మాట అన్నా కూడా చెడుగానే ఎందుకంటే ఆ మనిషే మనకు నచ్చలేదు కాబట్టి. అయితే ఇక్కడ ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు ఏంటంటే వారు ఈ ప్రజల దగ్గర నుంచి కానుకల రూపంలోనూ చందాల రూపంలోనూ ఎన్నో రకాలైనటువంటి దేవుడు 10వ వంతు శాతం ఇమ్మన్నాడని అదని ఇదని ఎన్నో రకాలుగా వాళ్ళు ప్రజల్ని పీడిస్తూ ఉండేవారు. రకరకాలైనటువంటి ఆచారాలు చెబుతూ ఉండేవారు. అయితే ఆ రోజుల్లో ఎవరైనా భోజనానికి వచ్చినప్పుడు వాళ్ళకు కంచు పాత్రల్లో భోజనం పెడతా ఉండేవారు. ఆ విధముగా యేసు ప్రభు వెళ్ళినప్పుడు కూడా తనకు తన శిష్యులకు కూడా ఈ పాత్రలు పెట్టినప్పుడు డిస్పోజబుల్స్ లేవు కాబట్టి. అయితే ఆ శుభ్రం చేసుకోకుండా తింటే ఎవరికి నష్టం? దేవుడికా తిన్నవాడికా? దేవుడికా తిన్నవాడికా? తిన్నవాడికే నష్టం. ఎంత చెప్పాను కదా, ఆ డిస్పోజబుల్స్ కూడా అంతే. మనం నీళ్ళు వేసుకోకుండా దాని మీద ఉత్తరే తినేస్తాం. దానిపైన బోళ్ళు దుమ్ము ఉంటుంది, ధూళి ఉంటుంది. అక్కడ చేసేటువంటి వాళ్ళ చేతులకి ఎంతో మురికి ఉంటుంది. అవన్నీ కూడా పట్టుకుని వాళ్ళు చేస్తూ ఉంటుంది. దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ప్యాకింగ్ చేసుకుని మన దగ్గరికి పట్టుకొస్తే మనం తింటాం. అయితే ఈ యొక్క అన్నీ కూడా బయట బాహ్యముగా బయట ఏమి తిన్నా ఏమి చేసినా కూడా అవన్నీ కూడా మనల్ని పాడు చేస్తాయి. అంటే మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి, మన శరీరాన్ని పాడు చేస్తాయి, కానీ మన యొక్క ఆత్మను కాదు, మనం చేసేటువంటి పనులను కాదు. అందుకే యేసు ప్రభు చెబుతా ఉన్నాడు. 6వ వచనం ఎవరైనా చదవండి. అందుకు ఆయన వారితో కపట భక్తులారా మిమ్ము గూర్చి యెషయా ప్రవక్త ఎంత సూటిగా ప్రవచించెను. ఈ జనులు మైక్లో ఉన్న వాళ్ళు చదవద్దు, వేరే వాళ్ళు చదవచ్చు, పర్వాలేదు. ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగడెదరు, కానీ వీరి హృదయములు నాకు దూరముగా ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇష్టం లేని పెళ్లి చేసినా కూడా అలాగే ఉంటుందంట. ఇష్టం లేని పెళ్లి చేసినప్పుడు భార్యకి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తే భర్త దగ్గర ఉంటుంది, కానీ ఆ మనసు ఎక్కడో ఉంటుంది. అదే విధముగా భర్త కూడా, ఒక పురుషుడు కూడా ఇష్టం లేని పెళ్లి చేసినప్పుడు ఏదో వాళ్ళు చేశారు కాబట్టి ఈమెతో సంసారం చేయాలనుకుంటారు, అంతేగాని ఉండదు. ఎందుకని? వాళ్ళ యొక్క ఆలోచన వేరే ఉంది, అతని యొక్క లేకపోతే ఆమె యొక్క ఆలోచన వేరే ఉంది. కాబట్టి మనుషులు అక్కడే ఉంటారు, కానీ వాళ్ళ యొక్క ఆలోచనలు, వారి యొక్క భావాలన్నీ కూడా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి. అయితే యేసు ప్రభు కూడా అదే చెబుతున్నాడు. యెషయా ప్రవక్త మీ గురించి సూటిగా చెప్పాడు. ఏమని? ఈ జనులు కేవలం పెదవులతోనే, మాటలతోనే నన్ను ఆరాధిస్తూ ఉన్నానని చెబుతూ ఉన్నారు, కానీ వారి యొక్క హృదయాలు నాకు దూరముగా ఉన్నాయి. ఎందుకు అంటే అన్ని ఆలోచనలకు, అన్ని పనులకు కూడా కేంద్ర బిందువు హృదయం. హృదయం ఏది చెబితేనే అది మనం చేస్తాం. హృదయము అమ్మో నాకు మంచే చెప్తుంది ఎప్పుడని మనం అనుకోకూడదు. హృదయము ఏ సమయంలో ఏ విధంగా ఉంటుందో తెలియదు. కాబట్టి ఆ హృదయము మనము దేవునికి అర్పిస్తే ఖచ్చితంగా దేవుడే మనల్ని నడిపించుకుంటాడు. కానీ మనం పూర్తిగా దేవునికి అర్పించాం కాబట్టి సగం అటు సగం ఇటు అన్నప్పుడు 2 పడవల మధ్యలో కాళ్ళు వేసినట్టుగా ఉంటుందన్నమాట. అయితే తర్వాత చూస్తే 14వ వచనంలో చూస్తే ఇక్కడ ఉందేమని, 15వ వచనం ఎవరైనా చదవండి. వెలుపలి నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదియూ లేదు. ఇందాక చెప్పాను కదా, ఏదైనా మనం శుభ్రం చేసుకోకుండా డిస్పోజబుల్స్లో కావచ్చు, లేదా చేతులు శుభ్రం కడుక్కోకుండా తింటే ఎవరికి నష్టం? తిన్నవాడికే, తిన్నాముకే నష్టం, అంతేగాని దేవుడికి కాదు. దేవుడికి కాదు, మనం కూడా ఇంకోటి ఏంటంటే ఎదుటివాడికి కూడా కాదు. ఇప్పుడు ఆ డిస్పోజబుల్ తీసుకొచ్చి అక్కడ వడ్డించినప్పుడు వడ్డించేవాడికి కాదు అనారోగ్యం వచ్చేది, ఎవరికి వస్తుంది? తిన్నవాడికే వస్తుంది. ఇక్కడ అదే చెబుతా ఉన్నాడు. ఏంటది? మనిషిని అపవిత్రంగా చేయగలిగినది ఏది కూడా లోపలికి వెళ్ళేది కాదు, కానీ లోపలి నుంచి బయలకు వెళ్ళినవే
మనుష్యుని అపవిత్రము చేయను. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి కొంతమంది అంటారు, నేను పంది మాంసం తినకూడదు ఎందుకంటే దేవుడు చెప్పాడు పరిశుద్ధ గ్రంథంలో అంటారు. నీకు ఇష్టం ఉంటే తిను, లేదంటే లేదైనా సరే నీవు చచ్చిపోవు అనుకున్నప్పుడు ఏదైనా నువ్వు తినొచ్చు, చనిపోవు అనుకున్నప్పుడు. అంతేగాని నేను అది తినకూడదు ఇది తినకూడదు. ఎందుకంటే ఒకరోజు పేతురు గారు పడుకున్నప్పుడు నిద్రపోతున్నప్పుడు ఆయన మంచి ఆకలిగా ఉంటాడు. ఆకలిగా ఉన్నప్పుడు పరలోకం తెరవబడి ఒక దుప్పటి రూపంలో వచ్చి ఆ దుప్పట్లో ఏముంటాయి, అన్ని రకాలైనటువంటి జంతువులు పక్షులు కూడా దాంట్లో ఉన్నప్పుడు దీన్ని తిను అని దేవుని యొక్క స్వరము పేతురు గారికి చెప్తే పేతురు గారు ఏమంటారు, అశుద్ధమైనవి ఏది కూడా నేను తినకూడదు కదా, ధర్మశాస్త్రం బోధించింది కదా అంటే అప్పుడు దేవుడు ఏం చెప్తాడు, ఏది సృష్టిలో ఏది కూడా అశుద్ధమైనది కాదు, కాబట్టి నీవేదైనా తినవచ్చు అంటారు. అదే కాబట్టి ఎవరికి కూడా సందేహాలు లేవు కదా. ఇప్పుడు ఎవరైనా ఏదైనా తినవచ్చు, పక్షినో పెట్టనో దేనైనా సరే తినవచ్చు, కానీ అది నీకు హాని చేయదు అని తెలుసుకున్నప్పుడు తినాలి. మళ్ళీ నేను చెప్పాను అని ఏదో తిన్నారనుకో, ఏం కాయలు అయ్యి ఏదో ఉంటాయి కదా, రోడ్డు పక్కన ఉంటాయి ఏం కాయలు తినకూడదు, హైవేలో గన్నేరు కాయలు అటువంటి తిన్నారనుకో, ఫాదర్ గారు అన్నీ తినమన్నారు కదంటే తినవలసినవి ఏదైనా సరే ఏదైతే నీకు హాని చేయదో అది మీరు తినవచ్చు, అంతేగాని ఏది తినకు. అయితే నీ లోపలికి నీ యొక్క శరీరంలోకి వెళ్ళేది ఏది కూడా ఎదుటి వాళ్ళని పాడు చేయదు, ఏ దేవుని యొక్క నామాన్ని నాశనము చేయదు, అపరాధం తీసుకురాదు. అదే విధముగా నీకు తిన్నప్పుడు నీకు ఆరోగ్యం కలుగుద్ది. లేదు అనుకుంటే అది నీకు పడలేదనుకో నీకు స్టమక్ ఇన్ఫెక్షన్ అవుతుంది. ఏంటంటే నీకు కడుపు తేడా వస్తుంది, ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే మళ్ళీ అది మామూలు అయిపోతుంది. అంతేగాని నీ యొక్క హృదయంలో నుంచి బయటకు వచ్చేయే నిన్ను నాశనం చేస్తాయి, నీవు తినేటువంటివి కాదు అని దేవుడు చెబుతూ చివరిగా చూస్తే 21వ వచనం, మన యొక్క హృదయం నుంచి బయటకు వచ్చేటువంటివి 13 రకాలైనటువంటి దుర్గుణాలు ఉన్నాయి. ఎన్ని రకాలు ఉన్నాయి? 13 రకాల దుర్గుణాలు ఉన్నాయి. ఎవరైనా చదవండి అది 21వ వచనం. 21 ఏలయన హృదయము నుండి దురాలోచనలు, వేశ్యా సంగమము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్ట్యము, మోసము, కామము, మాత్సర్యము, దూషణము, అహంభావము మరియు అవివేకము. ప్రైజ్ ది లార్డ్. ఈ 13 దుర్గుణాలు కూడా 13 ఉన్నాయి. ఈ 13 దుర్గుణాలు కూడా మన యొక్క హృదయం నుంచి వచ్చే. నేను అనుకోవచ్చు నేను దొంగతనం చేయలేదు కదా అని, కానీ వేరే ఆలోచన ఉండొచ్చు. ఆ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? మన యొక్క హృదయం నుంచే వస్తుంది. కాబట్టి మనము హృదయాన్ని అదుపులో పెట్టుకుంటే అన్నీ కూడా అదుపులోనే ఉంటాయి. హృదయం ఎప్పుడైతే దురాలోచన వస్తుందో ఖచ్చితంగా మానవుణ్ణి ఆ యొక్క హృదయంలోంచి వచ్చేటువంటి ఆలోచన నాశనం చేసేటువంటి అవకాశం ఉండే, నిత్య నరకంలోకి తోసివేసేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి అందరూ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత మరొకసారి చదువుకోండి 21, 22 వచనాలు. ఈ 13 దుర్గుణాలకి మనం బయట ఉండాలంటే మన యొక్క హృదయాన్ని మనము కంట్రోల్లో పెట్టుకోవాలి. కొంతమంది చూస్తాం బీపీ షుగర్లు ఉన్న వాళ్ళు స్వీట్ కనబడుతుంది కానీ తినకూడదు అనుకుంటారు. చాలామందిని అడుగుతూ ఉంటారు స్వీట్ తినమంటే స్వీట్ తినకూడదు. ఎందుకని? వాళ్ళ యొక్క షుగర్ లెవెల్స్ పైకి వెళ్ళిపోతాయి తిన్నారంటే, అప్పుడు వాళ్ళకి నీరసం వచ్చేది. కాబట్టి అది తినకు. అదే విధముగా హృదయం, రాయుడు గారు నవ్వుకుంటున్నాడు ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా స్వీట్ తినగా నేను ఎక్కువ తింటానని. అయితే ఎప్పుడు కూడా ఏ విధముగా అయితే షుగర్ని కంట్రోల్ చేయడానికి మనం కంట్రోల్లో ఉంటామో అదే విధముగా హృదయాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే దురాలోచనలు, ఈ 13 దుర్గుణాల్లో ఏ దుర్గుణం కూడా మనకు అలవాటు అవ్వకూడదు, ఆ దానికి మనం బానిస అవ్వకూడదు అనుకున్నప్పుడు ఈ 13 కూడా మనము జాగ్రత్తగా ఉండాలంటే 13 వాటిని మనం జాగ్రత్తలో పెట్టుకోలేము. కాబట్టి హృదయాన్ని దగ్గర పెట్టుకుంటే జాగ్రత్తగా వాక్కు ప్రకారము ఖచ్చితంగా మన యొక్క జీవితము ఎంతో చక్కగా సాఫీగా సాగుతూ ఉంటుంది. అయితే మొదటి పట్టణం ఇది సువిశేష పట్టణం అయిపోయింది. రెండవ పట్టణంలోకి వచ్చేసరికి పునీత యాకోబు గారు, జేమ్స్ గారు చెప్తారు ఎంతో చక్కగా. జేమ్స్ గారు రాసినటువంటి యొక్క యాకోబు గారు రాసినటువంటి యొక్క లేఖను చూస్తే ఎంతో చక్కగా ఉంటుంది. పోయినసారి కూడా చెప్పాను ఏమని, ఈయన ఎవరైనా ఏం చెప్తాడు, నీవు క్రియలు లేకుండా నీ యొక్క విశ్వాసము ఎట్లు ఉండగలదో నాకు చెప్పు.
నీ పనులు మంచి పనులు లేకుండా, నువ్వు మంచి పనులు చేయకుండా నీకు విశ్వాసం ఉందని నువ్వు అనుకుంటే నాకు చెప్పు, నాకు తెలియజెప్పు. అదే విధంగా ఉండదు. ఎందుకంటే విశ్వాసము నీకుంటే మంచి పనులు మాత్రమే నీవు చేస్తావు. ప్రైజ్ ది లార్డ్. అది ఇక్కడ చూస్తే ఇక్కడ ఉంది, అది 18వ వచనంలో ఉంటుంది, 18, 19. అయితే మరొక చోట చూస్తే ఎవరైతే పని చేయరో వాళ్ళు తినటానికి అర్హులు కాదు, అనర్హులు. ఎందుకంటే ప్రతి మనిషి యొక్క కర్తవ్యము బాధ్యత కూడా, ప్రతి మనిషి యొక్క కర్తవ్యము బాధ్యత కూడా ఏంటది? పని చేసి సంపాదించుకొని తినాలి. అయితే యాకోబు గారు చెప్పాడు మంచి మాటలు అన్నమాట. అయితే ఈరోజు ఆయన చెప్పింది ఏంటంటే దేవుని యొక్క చట్టాలు, ఆజ్ఞలు, విధుల గురించి యాకోబు గారు చెబుతూ ఏమన్నారు? హృదయాలను పవిత్రముగా ఉంచుకోండి, వాక్యము కేవలం వినటం మాత్రమే కాదు, ఆచరించండి, ఎందుకంటే అది మిమ్మలను రక్షిస్తుంది. దేవుని యొక్క వాక్యము విన్నప్పుడు ఆ యొక్క వాక్యము మిమ్మల్ని రక్షిస్తుంది అని యాకోబు గారు నొక్కి చెబుతూ ఉన్నారు. అయితే మరొకసారి మనం చూస్తే ఆ యొక్క వాక్యం కేవలం వినటమే కాదు, ఆత్మవంచన చేసుకొనకూడదు, దానిని ఆచరింపుడు. ఎందుకంటే దాన్ని ఎలాగ ఆచరించాలంటే 27వ వచనం ఎవరైనా చదవండి. తండ్రి అయిన దేవుని దృష్టిలో పవిత్రమును నిష్కలంకమునైన మతము ఏదనగా అనాథులను, విధవరాండ్రను వారి కష్టములలో పరామర్శించుట, ఇహలోక మాలిన్యము అంటకుండా తనను తాను కాపాడుకున్నటువంటియే. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే విధవరాండ్రు మరియు ఇంకెవరు? విధవరాండ్రు, కష్టములో ఉన్నవాళ్ళు, అనాథులు ఎప్పుడు కూడా వాళ్ళని ఆదుకోవాలి. వాళ్ళని ఆదుకుంటే మనం చేసే సగం పాపాలు పోయినట్టే. ఎందుకంటే వాళ్ళు కేవలం దేవుని మీద మాత్రమే ఆధారపడి ఉంటారు కాబట్టి వాళ్ళని ఆదుకున్నప్పుడు, వాళ్ళని పరామర్శించినప్పుడు నీ యొక్క విశ్వాసం అందులో అర్థమవుతుంది. అంతేగాని నేను ఈమెకి ఏదైనా సాయం చేసినప్పుడు ఎవరో చూడట్లేదు కదా, వృధా అయిపోతుందేమో అనుకోకూడదు. లేదంటే ఇతనికి లేదా ఈమెకి నేను సాయం చేసినప్పుడు ఇతనికి ఎవరో లేరు వెనకాల, మళ్ళీ నాకు ఎప్పుడైనా అవసరం వస్తే హెల్ప్ చేయడానికి, సాయం చేయడానికి అనుకుంటే అటువంటిది విశ్వాసము ద్వారా చేసింది కాదు. కాబట్టి నీ యొక్క విశ్వాసము లేదంటే నిన్ను నీవు కాపాడుకోవాలి, ఇహలోక మాలిన్యం నీకు అంటకుండా ఉండాలి అంటే మంచి కార్యాలు చేయాలి. మంచి కార్యాలు చేయాలి. విశ్వాసం ఉందని చెప్పుకోవడం కాదు, మంచి కార్యాలు చేసి చూపించాలి. ఎవరేమనుకున్నా కూడా చేసి చూపించాలి. ఒక ఆయన ఉన్నాడు నాకు ఫ్రెండ్, ఆయన హిందూ, ఇక్కడే తణుకులోనే. ఇక్కడికి వచ్చిన తర్వాత పరిచయం అయ్యాడు. ఆయన అయితే అందరికీ తెలుసు, పేరు చెప్తే బాగోదు. అయితే అతను ఫ్రెండ్స్ ఎవరు ఉంటారంటే, అతనికి ఫ్రెండ్స్ ఎవరుంటారు? డిఎస్పి, పోలీస్ డిపార్ట్మెంట్లో చేసే డిఎస్పి ఫ్రెండే, సిఐ గారు ఫ్రెండే, ఎస్ఐ గారు ఫ్రెండే, ఎంపీటీసీ గారు ఫ్రెండే, సర్పంచ్ ఫ్రెండే, అలాగే అడుక్కునే వాడు కూడా అతను ఫ్రెండే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అడుక్కునే వాళ్ళతో ఎవరైనా స్నేహం చేస్తారా? మామూలు వాళ్ళు ఎవరైనా ఎక్కడ వీధుల్లోనా గుడి దగ్గర అడుక్కున్న వాళ్ళతో అతను ఫ్రెండ్షిప్ చేస్తాడు. వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుంటాడు కొన్నిసార్లు అవకాశం ఉన్నప్పుడు. ఈ మధ్యన కొంచెం ఎక్కువ ఫేమస్ అవ్వడం వల్ల కొంచెం తగ్గింది. కానీ ఎందుకంటే ఎప్పుడైతే మన పేరు ప్రఖ్యాతులు పైకి వెళ్తున్నప్పుడు మనము ఎప్పుడు కిందకి దిగిరాం. మామూలుగా అయితే అతనంటే ఇష్టం, ఎందుకంటే అతను హిందూ. అయితే కానీ అతను చేసేటువంటి ఫ్రెండ్షిప్ పేదవాళ్ళతో అందరితో ఉంటుంది. పెద్దవాళ్ళతో ఉంటుంది, చిన్నవాళ్ళతో ఉంటుంది, అడుక్కునే వాళ్ళతో ఉంటుంది, కూలి పని చేసుకునే వాళ్ళు అందరితోటి కూడా ఎంతో చక్కగా స్నేహం చేస్తూ ఉంటాడు ఆ వ్యక్తి. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు విశ్వాసం ఉందంటే సరిపోదు. ఆ విశ్వాసంతో పాటు ఏముండాలి? విశ్వాసంతో పాటు క్రియలు కూడా ఉండాలి. అదే విధముగా మొదటి పట్టణం చూస్తే ద్వితీయోపదేశ కాండము మనం చదువుకున్నాం. ఎక్కడ 4వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు మరియు 6 నుంచి 8 వరకు మనం చదువుకున్నాం. ఇక్కడ చూస్తే ఇజ్రాయేలీలారా, నేడు నేను ఆజ్ఞాపించు చట్టములను విధులను పాటింపుడు, అట్లు చేయుదురేని మీరు బ్రతుకుదురు, లేదంటే నాశనం అయిపోయేటువంటి అవకాశం ఉందని మోషే గారు ఇజ్రాయేలీలకు చెబుతూ ఉన్నారు. అంతేకాదు మన దేవుడు ఎటువంటి వాడంట? 6వ వచనంలో చూస్తే ఉంది. ఒక చదవండి ఎవరైనా 6వ వచనం. మీరు దేవుని యొక్క ఆజ్ఞలు విధులు పాటిస్తే
దేవుడు మీకు ఇచ్చేటువంటి గౌరవం ఏంటి అనేది ఒక 6వ వచనం ఎవరైనా చదవండి. అది మీరు ఈ విధులన్నిటినీ అనుసరింతురేని ఇతర జాతులు మీరెంత వివేకవంతులో ఎంత విజ్ఞానము కలవారో గుర్తింతురు. వారు ఈ విధులను గూర్చి విన్నప్పుడు ఈ మహాజాతికి ఎంతటి విజ్ఞానము అబ్బినది కదా అని విస్తుపోయిదురు, ఆశ్చర్యపోయిదురు. ఎందుకంటే అవును మరి మన దేవుడు పిలవగానే పలుకును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన దేవుడు పిలవగానే పలుకును అని మోషే గారు ఇజ్రాయేలుకు చెబుతూ ఉన్నారు. కాబట్టి మీరు ఈ యొక్క విధులు, దేవుడిచ్చేటువంటి ఆజ్ఞలు మీరు పాటిస్తే మీకు మీ గౌరవము దేవుని దగ్గర ప్రేమే కాదు, దేవుని దగ్గర దీవెనలు ఆశీర్వాదమే కాదు, ఇతర జాతుల దగ్గర నుంచి మిమ్మల్ని చూసినప్పటికి వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మీకు ఇంతటి వివేకము ఎక్కడి నుంచి వచ్చిందా అని. ఎందుకంటే దేవుడికి నీవు ఎప్పుడైతే లోబడి జీవిస్తావో, దేవుని దగ్గర నీవు ఏ విధంగా అయితే తగ్గించుకొని జీవిస్తావో నీవు హెచ్చించబడతావు. కాబట్టి దేవుడు మనం పిలవగానే పిలిచేటువంటి దేవుడు. కాబట్టి ఆ దేవుణ్ణి మీరు ఎప్పుడూ కూడా విడనాడకండి, దేవుని యొక్క ఆజ్ఞలు ప్రక్కన పెట్టకండి, తృణీకరించకండి అని మోషే గారు చెబుతూ ఉన్నారు. ఆ తర్వాత నేను చదువుకుంటా వెళ్తూ ఉంటే నాకు మంచి వాక్యం కనిపించింది అనమాట. అదేంటంటే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 21వ వచనం. నాకేదో అనిపించి ఇది కొంచెం చెప్పాలనుకుని మళ్ళీ ఎక్స్ట్రా వెళ్తుంది ఈరోజు. 21వ వచనం ఎవరైనా చదవండి. మీ కార్యములను బట్టి ప్రభువు నా మీద మండిపడి. ఇదేనా బాగుందా? మీరు చేసేటువంటి దుర్మార్గు పనులు బట్టి ప్రభువు నా మీద మండిపడ్డాడు. ఎందుకు చదవం, తర్వాత చదవమ్మా. నేను యోర్దాను దాటనని ప్రభువు మీకు వసగబోవు సారవంతమైనటువంటి నేల, పాలు తేనెలు కారేటువంటి వాగ్దాన భూమిలోకి అడుగు పెట్టనని ఆయన నాకు శపథము చేశాను. అందుకే నేను చెప్తాను కదా, మీరు నన్ను తిట్టుకున్నా కొట్టుకున్నా పర్వాలేదు. ఎందుకని? ప్రవక్త చెప్పవలసింది ప్రవక్త చెప్పాలి. అలా చెప్పాడు ఈ మోషే గారు. ఏమైంది ఆయనకి? అక్కడ ఐగుప్తు దేశం నుంచి ఈ ప్రజలను ఎంతో కష్టపడి భయముతో, బాధతో, ఇబ్బందితో, కష్ట నష్టాలతో, శ్రమలతో, పాట్లతో ఆయన ఆ ప్రజల్ని విడిపించుకొని ఎడారికుండా పస్తులుంటూ దేవునితో 40 రోజులు ఆ సీనాయి కొండపైకి వెళ్ళి మాట్లాడినప్పుడు ఆకలి దప్పులు అన్నీ ఉన్నా కూడా ఏమి తిండి లేకుండా వాళ్ళని తీసుకుని వస్తే ఈ ప్రజలు చేసినటువంటి పనుల వల్ల ప్రభువు ఎవరి మీద మండిపడ్డాడు? ప్రజల మీద కోపడలేదు. ఎవరి మీద కోపడ్డాడు? మోషే గారి మీద కోపడి ఈయన కూడా ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు ఎక్కడో వాగ్దానం చేశాడు కదా భూమి, ఆ భూమిలో పాలు తేనెలు కారుతాయి, అంటే అంత సారవంతముగా ఉంటుంది ఆ నేల. ఆ నేలకి నేను వీళ్ళందరినీ తీసుకెళ్తున్నాను కాబట్టి ఆ క్రెడిట్ మొత్తం నాకే దక్కుతుందని మోషే గారేమో ఎంతో ఆశపడ్డారు, ఎంతో సంతోషపడ్డారు. కానీ చివరికి వచ్చేసరికి మీరు చేసినటువంటి కార్యాల వల్ల, మీరు చేసినటువంటి పనుల వల్ల ప్రభువు నా మీద మండిపడ్డాడు. నేను యోర్దాను దాటనని మీకు దేవుడు అసగబోయేటువంటి వాగ్దాన భూమి కనాను దేశం సారవంతమైనటువంటి నేలలో నేను అడుగు పెట్టనని శపథం చేశాడు. మరి అదేం చేయాలి చెప్పండి అని మోషే గారు వాళ్ళకి చెబుతూ ఉన్నాడు. కాబట్టి మీరు చేసే పనులు కూడా కొన్నిసార్లు నేను శిక్ష అనుభవించవలసి వస్తుందని మోషే గారు ఆ ఇజ్రాయేలు ప్రజలకు చెబుతున్నారు. కాబట్టి మీరు మన వల్ల ఒకరు ఇబ్బంది పడకూడదు, మన వల్ల ఒకరు శిక్ష పడకూడదు. అందుకే ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుంది? మనకు న్యాయస్థానం ఏం చెప్తుంది? 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషి తప్పించుకోకూడదు, శిక్ష పడకూడదు. ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు. 100 మంది తప్పించుకున్నా పర్వాలేదు, కానీ నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదని మన యొక్క ఇండియన్ పీనల్ కోడ్ మన యొక్క ఇది చెప్తుంది, రాజ్యాంగం చెప్తాం. ఇది రాజ్యాంగం ఏమంటుంది అని కోర్టు, సుప్రీంకోర్టు ద్వారా వచ్చే ఐపీసీ చెబుతూ ఉంటుంది. అయితే ప్రియమైనటువంటి సహోదరులారా, మనము మన యొక్క ప్రవర్తన వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడకూడదు. అందుకే యేసు ప్రభు కూడా చెబుతాడు ఏమని? నీ వల్ల ఎవరైనా విశ్వాసాన్ని కోల్పోతే
నీకు నీ విశ్వాసాన్ని కోల్పోతే నిన్ను మన్నించవచ్చు, కానీ నీ వల్ల మరొకరు విశ్వాసాన్ని కోల్పోతే అటువంటి వాడికి పెద్ద తిరగటి రాయి మెల్లో కట్టి ఎక్కడ పడేయాలి? సముద్రంలో పడేసినా కూడా తప్పు లేదంటా ఉన్నాడు ప్రభు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే మన వల్ల, నా వల్ల, నీ వల్ల ఒక మనిషి విశ్వాసం కోల్పోయాడంటే దానికి నూరింతలో నీకు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మోషే గారికి శిక్ష పడింది అంటే ఎందుకు పడింది? ఆ ప్రజలు చేసినటువంటి ఆ యొక్క అన్యాయం వల్ల, ఆ ప్రజలకు చేసినటువంటి పనులు, చెడు పనులు, దుర్మార్గ పనుల వల్ల మోషే గారి శిక్ష పడింది. ఆయన ఎంతో ఆశతో ఎన్ని శ్రమలకు వచ్చినా కూడా వాగ్దాన భూమిలోకి వెళ్ళాలనుకున్నాడు, కానీ ఎక్కడో కొండ మీద దూరంగా ఉండి అదిగో చూడు కనపడతా ఉందా, కనిపించేదే వాగ్దాన భూమి, ఇది దీంతో నువ్వు సరిపెట్టు. కానీ మోషే గారికి ఎక్కడో కొండల మీద నుంచి చూపించే వాగ్దాన భూమిని ఆయన మరణించాడు. ఆ విధంగా ఉంటుందన్నమాట. అయితే అందుకే నేను చదువుతూ ఉంటే రాత్రి నాకు మళ్ళీ ఇంకొక 2 వచనాలు చదువుదాం ఎక్స్ట్రా అని వెళ్తే ఇది కనిపించింది అనమాట. అంటే మోషే గారు శిక్ష పడింది కానీ దాంతో అయిపోలేదు. మోషే గారు వాగ్దాన భూమికి వెళ్ళలేదు. యెహోషువను మోషే గారు తర్వాత ఎన్నుకున్నాడు. అది ఒకటైతే ఇప్పుడు చూస్తే, ఇప్పుడు మొన్న అక్టోబర్లో వెళ్ళాలనుకున్నారు, కానీ ఈ సంవత్సరం వెళ్ళాలనుకున్నారు కొంతమంది. అందులో నేను కూడా వెళ్ళాలనుకున్నాను. ఎక్కడికి? యెరూషలేం వెళ్ళాలనుకుంటే అక్కడ ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి? యుద్ధాలతో ఉంది. అక్కడ ఎప్పుడూ కూడా ఏదో ఒక యుద్ధం, ఏదో ఒక గొడవ లేకుండా లేదా యెరూషలేములో. కాబట్టి అది మనము పుణ్యస్థలముగా, పవిత్ర స్థలముగా పరిగణిస్తాం, కానీ దేవుణ్ణి ధిక్కరించినటువంటి స్థలం అది. కాబట్టి ఎంతోమంది ప్రవక్తలు, ఎంతోమంది ఎన్నో వందల వేల సంవత్సరాల పాటు ఎదురు చూసినటువంటి ప్రభువు ఆ యొక్క యెరూషలేములోకి వచ్చినప్పుడు, ఆ యొక్క బెత్లెహేములో వారి మధ్య జన్మించినప్పుడు ఆయన వాళ్ళు ధిక్కరించారు. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ భూమిలో ఏదో ఒక గొడవ, ఏదో ఒక యుద్ధం ప్రతిసారి కూడా ఏదో జరుగుతూ ఉంటుంది. అక్కడికి వెళ్దాం అనుకున్నప్పటికీ ఫ్లైట్లు క్యాన్సిల్ అయినాయి. ఎందుకంటే అక్కడ యుద్ధం ప్రారంభం అవబోతుంది, లేదా యుద్ధం అవుతుంది. ఇప్పుడు అవుతుంది ఆల్రెడీ అక్కడ యుద్ధం. కాబట్టి ప్రియమైన దైవ బిడ్డలారా, మనం కూడా అటువంటి భూమిలాగా మనం చేసుకోకూడదు. మన యొక్క ప్రాంతము అటువంటి విధంగా ఉండకూడదు. అంటే ఎవరో తప్పు చేస్తున్నాడు కదా, ఎవరో తప్పు చేస్తుంది కదా అని మనం అనుకోకుండా మన యొక్క జీవితం, మన యొక్క విశ్వాసం, మన యొక్క హృదయం దేవుని యొక్క వాక్యాన్ని ఫలించేలాగా మన యొక్క హృదయాన్ని దేవునికి సమర్పించాలి. అప్పుడు మన యొక్క హృదయం నుంచి వచ్చేటువంటి యొక్క 13 దుర్గుణాలు కూడా మన దరి చేరకుండా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. విశ్వాసముతో, నమ్మకముతో, దేవుని ఎడల అచంచలమైనటువంటి ప్రేమతో, భక్తితో జీవించే విధంగా దీవించమని, ముఖ్యంగా నేను ప్రతిరోజు కూడా వినేటువంటి, చదివేటువంటి వాక్యము నాలో నాటుకుపోవాలి. ఆ నాటుకుపోయి అది ఫలించాలి. నా యొక్క హృదయం కేవలం యేసు ప్రభువు యొక్క త్యాగపూరితమైనటువంటి ప్రేమను గురించి ధ్యానించాలి. ఎప్పుడు కూడా నేను కూడా అటువంటి హృదయం నాకు దయచేయమని ప్రార్థిస్తూ మనందరము కూడా మన కుటుంబాలను సమర్పిద్దాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి కాపాడుదురుగాక. అందరూ లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదము. పరలోకమును, భూలోకమును పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడు, మన యొక్క అనాథుడైన ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరి నుండి పుట్టెను. అధికారముకు లోనై పాటుపడి స్లేవ్ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించే వాళ్లకును, చనిపోయిన వాళ్లకును తీర్పు చేయడానికి వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రేయస్సును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీర కృతాలను విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. మనందరం ఇప్పుడు మన యొక్క విజ్ఞాపనలను, కోరికలను ప్రభు చెంత పెడుతూ ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, శ్రీసభ పాలకులు పావన ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా జయరావు పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, దైవాంకుతులను, మఠవాసులను, ఉపదేశులను మీ కృప నింపి వరములతో విశ్వాసులు మీ ఆజ్ఞలు, విధులు, చట్టములు మార్గము చూపేలా దీవించుమని
అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా భారతదేశంలోని నాయకులు, మా రాష్ట్రంలోని నాయకులు, మా ప్రాంతంలోని నాయకులు తమ స్వార్థపూరిత చట్టాలు తయారు చేసి ప్రజలను పీడించకుండా మీరు చెప్పిన చట్టాలు, విధులు, ఆజ్ఞలను పాటించినట్లు ప్రజలను సంస్కృతి, సాంప్రదాయాల, ఆచారాల పేరున విడదీయకుండా ప్రజలను మీ పేరిట ఐక్యపరిచినట్లు నాయకులను ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా విచారణలో ఉన్న క్రైస్తవ కుటుంబాలను మీకు సమర్పిస్తూ ఉన్నాం. మీ ఆజ్ఞలను, విధులను, చట్టములను పాటించి అనూహ్యమైన జ్ఞానమును పొంది పవిత్ర జీవితమును గడిపి పేరు ప్రఖ్యాతులతో అలరారునట్లు క్రైస్తవ కుటుంబాలను ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా వ్యాధులతోనూ, నిరాశ్రయంతోనూ, పేదరికముతోనూ, వృద్ధాప్యంతోనూ బాధపడు వారికి ఆదరణ, అనురాగములు కలుగునట్లు పేదల సంరక్షణార్థము ఏర్పాటు చేయబడిన విద్య, వైద్య, అనాథాశ్రయాలు క్రీస్తు సేవకు సాక్ష్యములుగా ఉండునట్లు దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా మాత్రాసనం నుండి, విచారణ నుండి యువతీ యువకులు దైవ పిలుపునందుకొని క్రీస్తు సేవ కొరకు తమ్ము తాము సమర్పించుకున్నట్లు వారికి మంచి మనస్సును దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ఈరోజు యొక్క దివ్య బలి పూజలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరు చెప్పిన దీవించమని, ఆశీర్వదించమని మీకు సమర్పిస్తూ ఉన్నాను. ముఖ్యముగా ఏ వ్యాధితో, ఏ బాధతో, ఏ కష్టముతో, ఏ ఇబ్బందితో, ఏ అవసరంతో ప్రభువా నీ యొక్క సన్నిధిలోకి వచ్చారు. ప్రభువా నీ యొక్క వాక్యాన్ని విని ధ్యానిస్తూ నీ యొక్క శరీర రక్తాలను భుజించబోయేటువంటి ఈ యొక్క ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ఈరోజు యొక్క దివ్య బలి పూజను సమర్పిస్తున్నటువంటి వ్యక్తులను, కుటుంబాలను దీవించండి. జన్మదినోత్సవాన్ని జరుపుకున్నటువంటి బిడ్డలను దీవించండి. వారికి మంచి భవిష్యత్తు దయచేస్తూ నీ యొక్క తోడు నీడగా ఉండమని, వారికి కావలసినటువంటి దీవెనలు కురిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మౌనముగా మీ యొక్క వ్యక్తిగత అవసరముల కొరకు ప్రార్థించండి. సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, పరలోక రాజా, ఈరోజు నీ యొక్క ఉదయకాల సమయంలో నీ యొక్క సన్నిధిలో చేరి నీ యొక్క బలిపీఠము చెంత చేర్చినటువంటి మా యొక్క విన్నపాలు, ప్రార్థనలన్నీ కూడా చేకొని మా యొక్క ప్రార్థనలకు ప్రతిఫలాలను మీ చిత్త ప్రకారము త్వరగా దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ
ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపుము. ప్రభువా నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మముల ద్వారా ఈ బలిని స్వీకరించుదుగాక. ఓ ప్రభువా, ఈ పవిత్ర అర్పణము మాపై నీ రక్షణ ఆశీస్సులను సదా కురిపించునుగాక. తత్ఫలితముగా మేము దివ్య సంస్కార రూపములో నిర్వహించుచున్న ఈ బలి మా నిత్య రక్షణ సాధనమగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపుకు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మర్త్య మానవునికి సాయము చేయుట కొరకు నీవు దైవత్వముతో మా మధ్యకు వచ్చితివి. మేము దానిని ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. ఇది అపారమైన నీ ఘనతకు గుర్తు. అంతేకాక మా పతనమునకు కారణమైన మర్త్య రూపమును మాకు పరిష్కారముగా ఉండా చిత్తగించితివి. ఈ రీతిగా మా పతన హేతువైన మానవ రూపమునే మా రక్షణ సాధనముగా రూపొందించి మా ప్రభువైన క్రీస్తు ద్వారా మాకు రక్షణను చేకూర్చితివి. మనిషిని తిరిగి నీతో సఖ్యపరచుకొంటివి. అతని ద్వారా నిరతము నీ సమక్షములో ఆనందించుచున్న దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపుడు అని వేడుకొనుచు నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, Hosanna, 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 Hosanna,
ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, మీకే ఆరాధన, మీకే ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. మా పాపములకు గాను సిలువ మీద చిందబడిన యేసు రక్తమా, నీకే ఆరాధన, నీకే ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని,
గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థాన మగుదమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లిగు మరియ మాతతోనూ ఆమె భర్త అయిన పునీత యోసేపు గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత ఫ్రాన్సిస్ డి సేల్స్ వారితోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరము లేచి నిలబడి మన రక్షకుడు నేర్పిన ప్రార్థనను భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయనము మాకు నిడికివ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశపెట్టవక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి, బాధల నుండి, వ్యాధుల నుండి, సకల మరణాల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో పలికిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రెపిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించిన పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందెదను. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి దేవరవారిని తెలియని సకల వెలుగుల స్వరూపుల వలన సకల వస్తువుల కంటే మిమ్మల్ని అధికముగా ప్రేమించుచున్నాను. మీకు నా పాపములు చేసిన ద్రోహము చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటికి ఇటువంటి పాపములు చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఆమేన్. దయచేసి గమనించండి, కథోలిక విశ్వాసులు మాత్రమే దివ్య సప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. మిగతా వారందరూ మీ స్థానంలో ఉండి ఆ దేవాదేవుని ప్రార్థించవలసిందిగా కోరుచున్నాము. ద్రాక్షావల్లిలు తీగల వోలె కనలు
గర్భఫలం ప్రసాద క్రీస్తు కడరా భోజన జ్ఞాపకార్థం ప్రసాద క్రీస్తు మము పాలించు మంచి కాపరికి చేజేలు మము పాలించు మంచి కాపరికి చేజేలు మాలో వెలుగొందు నీతి సూర్యునికి చేజేలు మాలో వెలుగొందు నీతి సూర్యునికి చేజేలు ద్రాక్షావల్లిలో తీగల వోలి తనలో మనము నిలవాలని ద్రాక్షావల్లిలో తీగల వోలి తనలో మనము నిలవాలని తనలో మనము నిలవాలని తనలో మనము నిలవాలని. పునీతిజ్ఞస్ వారు చేస్తున్న జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో కారుపడి నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు దయను కలిగినట్లు చేయండి. ఓ మంచి జేసువా నా ప్రార్థనను ఆదరించండి. మీ గాయము లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట చేతులు చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పుంతులతో కూడా ముగింపులేని కాలము నేను నేను మిమ్మల్ని మిమ్మల్ని స్తుతింతునుగాక. ఆమేన్. తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు, తోడుగా ఉంటాడు, ఆ నీడగా ఉంటాడు, తోడుగా ఉంటాడు, ఆ నీడగా ఉంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా
ప్రియ సహోదరి సహోదరులారా, పోయిన ఆదివారము ముందు చెప్పినట్టుగానే సెప్టెంబర్ 8వ తారీఖు అది మరియ తల్లి యొక్క జన్మదినం రోజు. అయితే సత్యవాడలో నిర్మించినటువంటి నూతన దేవాలయ ప్రతిష్టోత్సవము మరియు నూతన విచారణగా అది ఏర్పాటు కాబోతూ ఉంది. అది మన యొక్క విచారణలో భాగంగా ఉండేది కాబట్టి మన అందరము కూడా ఎక్కడ ఉండాలి? సత్యవాడలో ఉండాలి. వచ్చే ఆదివారము 10 గంటలకు, మామూలుగా అయితే ఇక్కడ 7:30 కాబట్టి అక్కడ ఆదివారము 10 గంటలకు బిషప్ జయరావు గారు మరియు ప్రొవిన్షియల్స్ మరియు ఎంతోమంది గురువులు, సిస్టర్స్ మరి ఎంతోమంది బయట నుంచి కూడా వస్తారు. కాబట్టి ఈ విచారణలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి 10 గంటలకల్లా, 10 గంటల కంటే ముందే 9:30 కల్లా అక్కడ ఉంటే మంచిది. అయితే నూతనంగా నిర్మించబడినటువంటి దేవాలయం ఎంతో బాగుంది కాబట్టి అందరూ కూడా చక్కగా అక్కడికి వెళ్ళి చూసి తిలకించి ఆ యొక్క మహోత్సవం, మరియ తల్లి జన్మదిన మహోత్సవం మరియు నూతన దేవాలయ ఆరోగ్యమాత దేవాలయ మహోత్సవ ప్రతిష్టోత్సవ దివ్య బలి పూజలు అందరూ కూడా పాల్గొనాలని మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఆ దివ్య బలి పూజ అనంతరము అక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి కాబట్టి అందరూ టిఫిన్ తినేసి అందరూ అక్కడికి వెళ్ళాలి. అంతేగాని ఇక్కడ పూజ ఉంటుంది కదా ఇక్కడికి వస్తామంటే అవ్వదు. కాబట్టి దయచేసి గమనించండి. కానీ ముసలి వాళ్ళకి, వృద్ధులకు, ఆరోగ్యం బాగోలేని వాళ్ళకి 7:30కి లేదంటే 7:30 గంటలకు దివ్య బలి పూజ ఇక్కడ సమర్పించబడుతుంది. కాబట్టి ఎవరైతే వ్యాధిగ్రస్తులో, ఎవరైతే రోగస్తులో వాళ్ళు రావాలి. కాబట్టి ఆ రోజు ఎవరు ఇక్కడికి వచ్చి ఆ పూజలో పాల్గొన్నారో వాళ్ళని నేను రోగస్తులుగానే పరిగణిస్తాను. కాబట్టి గమనించండి. లేదు ఏదైనా పర్మిషన్ ఉంటే పర్మిషన్ తీసుకోవాలి. వ్యాధిగ్రస్తులు ఇప్పుడు ఆ రోజు 7:30 గంటలకు ముసలి వాళ్ళకి, అంటే అక్కడికి రాలేనటువంటి వాళ్ళకి, నడవలేనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకి, రోగస్తులకు, వ్యాధిగ్రస్తులకు మాత్రమే దివ్య బలి పూజ ఒక అరగంట ఇక్కడ చేయడం జరుగుతుంది వచ్చే ఆదివారం. కాబట్టి ఎవరైనా ఆ దివ్య బలి పూజలో పాల్గొంటే కనుక నేను వాళ్ళని ఎలాగనుకుంటాను? ఏదో రోగంతో ఉన్నారనుకోండి. కాబట్టి ఆ నింద మీ మీదకి రాకూడదంటే మీరు అందరూ ఎక్కడికి రావాలి? సత్యవాడ రావాలి. ఎక్కడ రావాలి? గట్టిగా చెప్పాలి. సత్యవాడ. అది కూడా మన యొక్క విచారణలో భాగం కాబట్టి అందరూ అక్కడికి వెళ్ళాలని తెలియజేస్తూ ఉన్నాను. సో ఈ పూజ అనంతరము సత్యోపదేశ తరగతులు యథావిధిగా జరుగుతాయి. అందరూ కూడా మీ యొక్క పిల్లలను, మీకున్నటువంటి పిల్లల్ని ఈ సత్యోపదేశ తరగతిలో ఉంచండి. అదే విధముగా సత్యోపదేశ తరగతుల్లో పాల్గొంటున్నటువంటి పిల్లలకు కూడా క్రిస్మస్ సమయంలో గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ అటెండెన్స్ ఉన్న వాళ్ళకి ఈ యొక్క గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. 2 మొదటి బహుమతి, 2వ బహుమతి. అదే విధముగా ఈ మాస్ సర్వింగ్ పూజ సహాయకులుగా వచ్చే వారికి కూడా 2 అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గమనించి మీ యొక్క పిల్లలను ప్రోత్సహించండి. ఇంకేమైనా ఉన్నాయని చెప్పవలసినవి? తర్వాత ఈ సంగమేష్ దగ్గర, ప్రభు దగ్గర లాటరీ టికెట్లు ఉన్నాయి. పోయిన వారము, అంతకుముందు వారము చెప్పాం. దయచేసి ఉన్నటువంటి తీసుకొని, ఇదే లాస్ట్ వారం, చివరి వారం. అవి ఈ వారంలో అల్లవరం మండలం ఆశీర్వాదం స్వీకరిద్దాం. ప్రభు నీ పట్ల భయభక్తులు చూపు వారికి, నిన్ను నమ్మిన వారికి నీవు అనేక భాగ్యములను ప్రసాదింతువు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వర్గాహారపు బల్ల నుండి భుజించిన భోజనము ద్వారా మేము నూతనీకరించబడితిమి. మా హృదయములు నీ ప్రేమయందు దృఢపడుటకు ఈ పరమ విందు మాకు సాయపడునుగాక. ఈ జీవాహారము మాలో ప్రేరణమును పుట్టించి సోదర ప్రేమతో తోడివారి సేవలో మాకు ఉత్సాహము కలిగించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబాలను దీవించి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో, సోదర సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఒక విషయం మర్చిపోయాను. ప్రతి
నెల మొదటి ఆదివారము హారతులందుకో అమలోద్భవి మాత. అమర శిల్పి చేతులలో అందాల రూపశివై, ఆత్మదేవుని తలపులలో రాగాల భావమై, సుతుడే సుని జననివై, సుగుణాల రాశివై, సుతుడే సుని జననివై, సుగుణాల రాశివై, సర్వేశ్వరుని మాతవైతివి, స్త్రీలందరిలో ధన్యమైతివి. హారతులందుకో అమలోద్భవి మాత, నీరాజనమందుకో నిర్మలగిరి మాత. హారతులందుకో అమలోద్భవి మాత, మాత నీరాజనమందుకో నిర్మలగిరి మాత. పరమదూత పలుకులతో